పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు. ఏజ్ బారు అయినాక ఎవరు చేసుకుంటారండి? ఇలా పాడుకుంటూ చుట్టుపక్కల సూటిపోటు మాటలు పట్టించుకున్నాడో ఏమో కానీ విజయవాడకు చెందిన 34 ఏళ్ల దుర్గాప్రసాద్ అనే ఒక యువకుడు ఒక ఘరానా మోసానికి 4 లక్షల ఎదురు కట్నాన్ని ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని మోసపోయాడనమాట. ఆ మోసం ఏంటి, అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడకు చెందిన 34 ఏళ్ల దుర్గాప్రసాద్ అనే ఒక యువకుడు పక్కనున్న సూటిపోటు మాటలు బాగా పట్టించుకుని ఉంటారు కదా, ఇళ్లలో ఏడవలేని వాళ్ళందరూ బయటకు వచ్చి ఎడుతారు. బయట వాళ్ళ మీద రోడ్డు పైన ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ మీద సూటిపోటు మాట్లాడటం, నోటుకొచ్చిందల్లా మాట్లాడటం ఆ కుక్కలకు అలవాటే. అవి మొరిగే కుక్కలు అని చెప్పి ఏ చెట్ల దగ్గర వాగినా ఏ సెంటర్లో వాగినా మనం మూవ్ ఆన్ అయిపోవాలి, కానీ ఆ కుక్కల మాటలు పట్టించుకుంటే ఇలాగే ఉంటుంది. వాటిని సీరియస్గా తీసుకుని ఈయన మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళాడు. మధ్యవర్తుల దగ్గరికి వెళ్తే ఆ మధ్యవర్తులు అతని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 4 లక్షలు ఎదురు కట్నం కింద తీసుకున్న తర్వాత పోనీ పెళ్ళైనా ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారా అంటే అది కాదు. పిల్లని అడిగితే 2 పిల్లల తల్లిని తీసుకొచ్చారు. అది కూడా 50,000 ఇచ్చి నాటకం ఆడటానికి. ఆమెని అనే ఒక ఆవిడికి 2 పిల్లలు. ఆవిడికి మీకు 50,000 ఇస్తాం పెళ్లి కూతురుగా నాటకం ఆడమని చెప్పి మేనేజ్ చేయమని చెప్పి వీళ్ళు మాట్లాడుకుని తీసుకొచ్చారు. ఈ నెల 5న ఇంద్రకీలాద్రి, మన కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఇంద్రకీలాద్రి మీద వీళ్ళ వివాహం జరిగిన తర్వాత సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఏంటంటే అలా వచ్చిన అమ్మాయిలు చక్కగా ఒక 3 నైట్లు ఆడితో గడిపేసి ఉన్న బంగారపు నగలు, డబ్బు అన్నీ పెట్టుకుని పరారవుతారు. తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, చాలా మంచిదయ్యి ఉంటుంది. మరి ఇట్టాడి మోసానికి ఆ అమ్మాయి ఎందుకు సహకరించిందో తెలియదు. డబ్బు కాసిపడి ఆ అమ్మాయి పరిస్థితులు కూడా మనకు తెలియదు. ఆ అమ్మాయి శోభనం దగ్గర మొండికేసిన తర్వాత కాపరానికి ఎందుకు నిరాకరిస్తుందని వెలుగు తీస్తే అసలు విషయం బయటకు వచ్చేసింది. నాకు ఇలా 50,000 నాటకం ఆడమన్నారు, వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను, నా అమ్మాయి చెప్పేసరికి మోసపోయానని గ్రహించి ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. యారా, మీరు సొసైటీలో ఉండి ఎంతసేపు పక్కన వాళ్ళ ఒంటి మీద ఏం మచ్చలు ఉన్నాయి, వాళ్ళ కంట్లో ఏం నలుసుందని ఎతకడం తప్పితే మీ ఇంట్లో మీరు సరిగ్గా జావలేరు. మీ ఇంటి పరిస్థితులు మీకు ఒకటి సరిగ్గా ఉండవు. ఆడు సరిగ్గా ఎదురు మిమ్మల్ని అంటే ఏమవుతారు? ఎందుకురా ఇలా పక్కన వాళ్ళ సూటిపోటు మాటలతో? ఆడికి 34 ఏళ్ళు, అంత ఏం వయసు వచ్చిందని మీ మాటల వల్లే ఆడికి ఇలా